హైదరాబాద్కి అతి దగ్గరలో గజం కేవలం 999 రూపాయలు మాత్రమే. హలో అనుష వినేత్ గారు. హలో అండి. సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరి లైఫ్లో. సో అదే ఆర్థికంగా మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది చెప్తుంది అనమాట ప్రతిసారి మనకి. సేవింగ్స్ దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్లో కూడా కొంత సేవింగ్ అనేది ఉంటుంది. ఈ రెండింటిని ఏ విధంగా మనం చూడాలి అండ్ సేవింగ్ ప్రాసెస్ అసలు ఏ విధంగా ఉండాలి? ఓకే, సేవింగ్సే మన అప్పుల్ని తీరుస్తాయి అని నేను బలంగా నమ్ముతాను. నిజమే కదా. మనం చాలామంది అప్పులు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారో, వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేశారా అనేది అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ రాశాను. దాని బేస్డే మీకు జనరల్గా చెప్తాను. దాన్ని చెప్పే ముందర మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది నిజంగా జరిగిన స్టోరీ. మనకు అంతకుముందు కూడా మీతో ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. ఈ కౌన్ బనేగా కరోడ్పతి షో వచ్చింది కదా, అందులో వచ్చినప్పుడు అందులో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా 5 crores అమౌంట్ని అచీవ్ చేశారు. ఈ 5 crores అమౌంట్ని అచీవ్ చేసిన తర్వాత యూజువల్గా ఏమనిపిస్తుంది, 5 crores ఆన్సర్స్ చెప్పంటే ఎంత తెలియగలవాడు, అంతేనా కదా. బట్ ఇవాళ తన మీద సర్వే జరిగింది. తననే కాదు, కౌన్ బనేగా కరోడ్పతి షోలో అమితాబ్ బచ్చన్తో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ 5 crores ఏం చేశారు అని చెప్పి రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసినప్పుడు అందులో ఒక వ్యక్తి ఆవుల్ని గేదెల్ని పెట్టుకొని చిన్న వ్యాపారం చేస్తున్నాడు. నెలకు 10,000, 5 కోట్లు సంపాదించిన వ్యక్తి ఇలా ఎలా అయ్యాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. అది అతని స్టోరీలో జరిగిన కీలక అంశాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్, డబ్బులు రాగానే చుట్టూ మనుషులు చేరిపోతారు. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎవరైనా కానీ. కొంతమంది మాకు దానాలు ఇవ్వండి అన్నారు, డొనేషన్స్ అడిగారు, ఇచ్చేశాడు. చేతిలో 5 కోట్లు ఉన్నాయి, ప్రతి నెల మీకు 50,000 ఇస్తానని ఇచ్చేశాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, అప్పటిదాకా లేని వాళ్ళు కూడా ఇంటి చుట్టూ చేరిపోతారు అన్నట్టు. నువ్వు తోపురా, నువ్వు అదిరా, అస్సలు నీ అంతటోడు లేడురా అనగానే కిరీటం పైకి ఎక్కిపోయిద్ది, అంతేనా కదా. పైన ఇలా చూసుకుంటా అబ్బా శబాష్ అనుకుంటా ఉండి, నీకేం కావాలో చెప్పు వరం అని చెప్పి వరాలు ఇవ్వడం మొదలు పెడతాడు. అడుగుతారు ఫ్రెండ్స్, కొంతమంది ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తాడు, అలా చేస్తాడు. సో ఇప్పుడు ఈ 5 కోట్లు ఉన్నాయి, ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఒక ఫ్రెండ్ సలహా, తనకి ఇష్టమైన కానీ ఏంటంటే సినిమాలు తీస్తే బాగుంటుంది అనే ఆలోచన. సినిమాలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మళ్ళీ ముంబైలోకి వచ్చేసి ముంబైలో పాగా వేశాడు. అంటే ముంబైలో నివసించాడు. ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి అక్కడ కొత్త విలాసవంతమైన ప్రపంచం, డబ్బులు చేతిలో ఉన్నాయి. ఇంకేమవుతుంది, అన్ని వ్యసనాలు అనేవి మొదలయ్యాయి. సినిమా స్టోరీ తీద్దాం అనుకొని తిరిగి 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 తెలిసి తెలియక ఒక దాంట్లో స్క్రిప్ట్ అదని ఇదని అందులో ఇన్వాల్వ్ అవ్వడము. ఫైనల్లీ ఒక 5 ఏళ్ళ తర్వాత చూస్తే ఉన్న 5 కోట్లుగా మొత్తంగా పోవడము, తన చేతిలో ఏమి మిగలకపోవడం, మళ్ళీ తిరిగి తన పాత వ్యాపారంలోకి వెళ్ళడం జరిగింది అన్నట్టు. సో అంటే ఒక డబ్బులని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియకపోవడంతో మనకి ఎంత నష్టం చేకూర్చిందంటే, మన చేతికి ఒక 10 కోట్లు, 1 కోటి రూపాయలు ఇస్తే ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిలో కూడా మనం ఉన్నామన్నట్టు. సో అటువంటి ఫైనాన్షియల్ ఇది ఇతనికి కేవలం ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది లేకపోవడం. అండ్ ఎప్పుడు కూడా అంటే జనరల్గా చెప్తున్నాను, మనం ఎప్పుడు అనుకుంటాము, ఎ బిగ్ బుక్ యూ రీడ్, ఎ ఫ్రెండ్ యూ మేక్ చేంజెస్ యువర్ ఫేట్. నువ్వు వ్యసనాలు ఉన్న వాళ్ళతోటి స్నేహం చేస్తే అదే వ్యసనాలకి నువ్వు కూడా అలవాటు అయిపోయి నువ్వు ఎందుకు ఇంకా ఏది సాధించకుండా అక్కడే ఉండిపోతావు. అదే కనుక నువ్వు అతనే కనుక ఒక బిజినెస్ మ్యాన్తో ఫ్రెండ్షిప్ చేయడం, ఎలా బిజినెస్ చేస్తున్నాడు అనుకోని బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం, తనకున్న 5 కోట్లని కూడా మన వారన్ బఫెట్ గారు ఎప్పుడు చెప్పే మాట ఒకటే, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. 5 కోట్లనే తీసుకెళ్ళి సినిమాలలో పెట్టాలి అనుకున్నావు, కానీ ఆ 5 కోట్లతోటి 1 కోటైనా నువ్వు డొనేషన్ చేయి నీకు ఇష్టం ఉంటే, కానీ ఇంకొక 4 కోట్లకైనా కూడా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, ఎందులో పెడితే డబ్బులు పెరుగుతాయి, మల్టిప్లై ఎలా అవుతాయి, నేను బిజినెస్ స్టార్ట్ చేయనా లేకపోతే నేను ల్యాండ్ లాంటిది కొనుక్కోనా, నీకు చిన్న ఒక అవగాహన లేకపోవడంతో ఒక మనిషిని ఎంతలాగా పతనానికి గురి చేశాయి తను చేసుకున్న అలవాట్లే. కానీ తనకి అంత జ్ఞానం ఉండి కూడా ఫైనాన్షియల్ జ్ఞానం లేకపోవడం అంటే చూడండి. ఇదే చాలామంది మనకి జరుగుతున్నప్పుడు కాల్స్ చేసినప్పుడు కూడా బాధపడుతూ ఉన్న విషయాలు మనం చెప్తూ ఉంటే, అప్పులకు తీసుకొని లగ్జరీకి ఖర్చు పెట్టడం చాలామంది చేసేది. అది వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పి వేరే వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని లగ్జరీస్కి పోయి అలా ఖర్చు చేసి అప్పులు చేయడము.
ఇంకొకరికి చూపించుకోవాలని. ధనవంతులు ఎప్పుడు చెప్పని సీక్రెటే అది ఏంటంటే, వాళ్ళు బిజినెస్లలో కానీ దేంట్లో అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ వచ్చే డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటారే కానీ ముందే షో ఆఫ్కి పోయి ఎవ్వరు ఖర్చు పెట్టుకోరు. ఎవరైతే షో ఆఫ్కి పోయి ఖర్చు పెట్టుకుంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా అలానే పేదరికంలో ఉంటారు, అలానే నెల జీతము అలానే డబ్బులు వస్తే బాగుండని చూస్తారు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ గురించి తెలుసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారో, ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటారో వాళ్ళ లగ్జరీస్ కోసము అని ఆలోచిస్తుంటారు, వాళ్ళే రిచ్ మైండ్ సెట్లో ఉంటారు, రీచ్ అవుతారు. సో ఇలా మనం చూసుకుంటే చాలాసార్లు నేను జనరల్గా చెప్పాను, ఈ అనాలిసిస్ ఏంటి అంటే మన దగ్గర చెప్పేది జనరల్గా కామన్గా కూడా అందరూ చెప్పేది ఏంటంటే, మేము ఇలా ఈయన స్టోరీ ప్రతి ఒక్కళ్ళ స్టోరీకి రిలేట్ అవుతుంది, అందుకే నేను ఆయన స్టోరీని ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇలా మనకు చెప్పే వాళ్ళు కూడా అంతే, ఏదైనా ఉందనుకో మనీని రాంగ్ చోట ఎవరికి ఇవాళ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో తెలియకపోవడము, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది లేకపోవడము, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి తెలుసుకోకపోవడము, సేవింగ్స్ గురించి ప్రాపర్ అవగాహన లేకపోవడము, అండ్ డబ్బులు ఉన్నాయి కదా అని అన్నీ తీసుకెళ్ళి ఒక దాంట్లోనే పెట్టేయడము, అది మొత్తం మళ్ళీ నాశనం అయిపోవడము, మళ్ళీ జీరోలోకి రావడము, ఇలాంటివన్నీ స్టోరీస్ కథలు వింటూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, అరే ఒక చిన్న అంటే ఆర్థిక జ్ఞానం లేకపోవడం వల్ల మనిషి ఎంత పతనానికి గురైపోతాడు, అంటే తను పెట్టుకున్న కోటలు పేక మెడల్లాగా ఎలా కూలిపోతాయి అన్నట్టుగా వాళ్ళ యొక్క చిన్న అంటే తప్పుడు నిర్ణయాలే అనుకోవచ్చు, ఆ టైంలోకి డిస్ట్రాక్షన్సే అనుకోవచ్చు, చెడు వ్యసనాలే అనుకోవచ్చు, అలా అంతలాగా మనుషుల్ని కృంగదీస్తూ ఉంటాయి. సో ఇటువంటి చిన్న చిన్నవి ఏవైతే మన సేవింగ్ ప్లాన్స్ గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చేసాం, ఎలా సేవ్ చేసుకోవాలి మనీని, ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అంటే మనకి ఏదైనా కానీ గోల్డ్ బాండ్స్ అయినా కానీ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా కానీ ప్రాపర్టీస్ కానీ ఎలా చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాము. ఎవరైనా కానీ ప్లేలిస్ట్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చాలామందికి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలని ఉంటుంది, అండ్ పర్సనల్గా ఫినాన్షియల్ కౌన్సిలింగ్ కానీ లేదంటే బిజినెస్ ఐడియాస్ కానీ లేదా వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవాలని ఉంటుంది. అంటే 50% వరకు బిజినెస్ రీచ్ అవుతారు, బిజినెస్ పెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా సతమతం అయిపోతూ ఉంటారు. వాళ్ళకి అక్కడి నుంచి బుర్ర పనిచేయదు అనమాట సరిగా, అంటే ఎటేపు వెళ్తే ఏ విధంగా ఉంటుందో, అండ్ 10 మందికి బిజినెస్ ఇంకా తెలియాలి అనేటువంటి ఆలోచనతో పెట్టుకోవాలనుకున్నా కూడా సరిగా మూవ్ ఆన్ అవ్వలేకపోతారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటండి? జనరల్గా నాగరాజు గారు, మనకి ఎవరైతే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి బిజినెస్ చేయలేకపోతున్నాం అని వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. మనం వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ క్లాసెస్ ఇస్తున్నాము. బిజినెసెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్త స్టార్టప్స్ అయినా కానీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అయినా కానీ ఎలా చేయాలి, సేల్స్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా మనం 1-to-1 అప్రోచ్ సెషన్స్లో చెప్తున్నాము, అండ్ గ్రూప్ సెషన్స్లో కూడా చెప్తూ ఉన్నాము. ఇంకా కూడా అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకునే విధంగా మన ఫర్దర్ క్లాసెస్ కూడా ఉంటున్నాయి, అండ్ ఎవ్రీ మంత్ మనం కండక్ట్ చేస్తున్న క్లాసెస్లో ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. పర్సనలే కానీ ప్రొఫెషనలే కానీ అప్స్ అండ్ డౌన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాము, మేము ఫైనాన్షియల్ నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటున్నాము, మేము ఇప్పుడున్న స్థాయి కన్నా కూడా ఇంకా మెరుగుగా ఎదగాలనుకుంటున్నాము, సైడ్ ఇన్కమ్ని పెంచుకోవాలనుకుంటున్నాము, ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాసే కానీ ఇంకా బిజినెస్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేవన్నీ అంశాల మీద మనము రెగ్యులర్గా క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అనుష వినేత్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, అండ్ ముఖ్యంగా మీ బిజినెస్ 10 మందికి తెలియచేయాలన్నా, లేదు అని అంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే అందులో అవకతవకలు జరిగి అండ్ 50% వరకు రీచ్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతే, మీరు కనుక అటువంటి సమయంలో ఒక మెంటర్ గైడ్ లేదంటే ఆ బిజినెస్ 10 మందికి తెలియజేయడానికి ఒక ప్రమోషన్ లెవెల్లో ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి నాలెడ్జ్ కనుక మీకు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి అనూష వినేత గారితో మీరు మాట్లాడాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.